தேவனுடைய பிள்ளைகளோடு கூட தெலுங்கானா இருக்கிறதுக்காக దేవునికి నడ్డి సెలుతుகிறேன். తెలంగాణలో ఉన్న దేవుని బిడ్డలతో ఈ విధంగా కలుసుకోవడానికి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. நம்முடைய கான்ஃபரன்ஸினுடைய தீம் வேர்ஸ் 2 Thessalonians chapter 2 verse 14. ఈ కాన్ఫరెన్స్లో ఉన్న అంశం గురించి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. గెయినింగ్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ அப்படின்னு வாசிக்கிறோம். యేసుక్రీస్తు యొక్క మహిమను మనం పొందుకొనవలెనని அந்த verse நாம் திருப்போம். ఆ వాక్య భాగం వైపు మనం తిప్పుదాం. Please read the verse. మీరెలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. நம்மை வேதத்தில் நிறைய இடங்களில் நான் வாசிக்கிறோம், ஏன் தேவன் நம்மை அழைத்தார் அப்படின்றது. దేవుని వాక్యంలో మనం అనేక చోట్ల చూస్తాం దేవుడు మనల్ని ఎందుకు పిలిచారు అని. Why did he call us? దేవుడు మనల్ని ఎందుకు పిలిచారు? நிறைய స్క్రిప్చర్స్ இருக்கு வேதத்தில். దానికి సంబంధించి చాలా వాక్య భాగాలు ఉన్నాయి. அதில் ஒரு பர்பஸ் இங்கே இருக்கு. అందులో ఒక ఉద్దేశము ఇక్కడ రాయబడింది. இயேசு கிறிஸ்துனுடைய அந்த గ్లోరీயை நான் கெயின் பண்ணுறதுக்காக அவர் என்னை அழைத்தார் அப்படின்னு. ఆ మహిమను మనం సంపాదించుకోవాలని, ఆ మహిమను పొందవలనని. அப்போ நம்முடைய காஸ்பலே గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ தான் நம்முடைய காஸ்பல். మన యొక్క సువార్తే యేసు ప్రభు యొక్క మహిమే మన సువార్త. சும்மா ஃபர்கிவ்னஸ் ஆஃப் சின்ஸ் மட்டும் இல்லை, పాపములకు క్షమాపణ పొందడం మాత్రమే కాదు, இன்னைக்கு கிறிஸ்டியனிடத்தில் இருக்கக்கூடியதான காஸ்பல் ஆஃப் த காஸ்பல். ఈ దినములలో ఉన్న క్రైస్తవ్యంలో ఉన్న సువార్త సకమ సువార్త మాత్రమే. ఓన్లీ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, పాప క్షమాపణ వరకే. அதன் பிறகு அப்படின்னா கோ டு ஹெவன், அவ்வளோதான். పాప క్షమాపణ తర్వాత ఏంటంటే పరలోకానికి వెళ్ళిపోవడం, ఇంకంతే, அவ்வளோதான். அதுக்கு மேலே எதுவும் கிடையாது. దానిపైన ఇంకేమీ లేదు. ఫుల్ గాస్పల్ அப்படிங்கிறது సంపూర్ణ సువార్త అనేది ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ ప్లస్ గెయినింగ్ హిస్ గ్లోరీ. పాపముల విషయమే క్షమాపణ పొందడం, తర్వాత యేసు ప్రభు యొక్క మహిమను మనం పొందుకోవటం. பிரியமானவர்களே, அவருடைய గ్లోரியை நாம் கெயின் பண்ணல, ஒன்லி ஃபர்கிவ்னஸ் ஆஃப் சின்ஸ் அப்படி மட்டும்தான். அப்படின்னா ஆஃப் த காஸ்பல் தான் நம்மள்ட்ட இருக்குன்னு அர்த்தம். ప్రియమైన వారులారా, ఆయన మహిమను మనం పొందుకోకుండా కేవలం పాపముల విషయమై క్షమాపణ పొందిన వారి కింద ఉన్నామంటే మనం సకము సువార్తనే తెలుసుకున్నవారు. நம்மை அழைத்த அழைப்புக்காக ஆண்டுக்கு நாம் நன்றி சொல்லணும். మనల్ని పిలిచిన పిలుపుని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాం. நான் எத்தனையோ வருஷங்களுக்கு முன்பதாக ஃபர்கிவ்னஸ் ஆஃப் சின்ஸ் அப்படிங்கிற காஸ்பலில் தான் நான் இருந்தேன். నేను కొన్ని సంవత్సరముల వరకు నేను పాప క్షమాపణ మాత్రమే సువార్త అనే దానిలో ఉండేవాడిని. இந்த நியூ கோவெனன்ட்னுடைய காஸ்பலே கெய்னிங் ஹிஸ் గ్లోరీ தான். ఈ నూతన నిబంధన యొక్క సువార్తే యేసు ప్రభు యొక్క మహిమను పొందుకోవడమే. அப்போ அந்த గ్లోరీ தான் என்ன? அப்போ అసలు ఆ మహిమ అంటే ఏంటి? காலையில் பிரதர் ஜான் 1:14 எடுத்து காண்பிச்சாங்க. ఉదయకాలం ముందు బ్రదరు యోహాను సువార్త 1:14లో దాన్ని మనకు చూపించారు. Again, let us turn back to verse, John chapter 1 verse 14. మరొకసారి దాని వైపు తిప్పుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. இந்த glory நாம் கெயின் பண்றது தான், to obtain this glory, இதான் நம்மளுடைய காலிங். ఈ యొక్క మహిమను మనం కలిగి ఉండడం, పొందుకోవటమే మన యొక్క పిలుపు. கிருபையினாலும் சத்தியத்தினாலும் நிறைந்தவராய் நமக்குள்ளே வாசம் பண்ணினார், அவருடைய மகிமையை நாம் கண்டோம் அப்படின்னு. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును, ఆయన మహిమను కనుగొంటిమి అని మనం చదువుతున్నాం. ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్, పూర్తిగా పరిపూర్ణుడిగా, కృప విషయంలో పరిపూర్ణుడిగా, సత్యం విషయంలో పరిపూర్ణుడిగా ఆయన ఉన్నారు. அதாவது காட்னுடைய அந்த ஹோல் பிக்சரே இப்படி ரெண்டா பிரிச்சிடலாம். அப்படி దేవుని యొక్క ఆ యొక్క రూపాన్ని మనం రెండుగా ఇలాగ విడగొట్టచ్చు. మనం ஒன்று கிரேஸ், ఒకటి ఫుల్ ఆఫ్ గ్రేస్, ఫుల్ ఆఫ్ ట్రూత్. ఒకటేమో సంపూర్ణమైన కృప, ఇంకొకటి సంపూర్ణమైన సత్యము. గాడ్స్నుடைய సివిరిటీ, గాడ్స్నుடைய కైండ్నెస్, ఆయన యొక్క కఠినత్వము, ఆయన యొక్క దయ. గాడ్స్నుடைய లవ్, గాడ్స్నుடைய రైచియస్నెస్, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క నీతి. రెండు సైடு ఉండదు, అది రెండు వైపులా ఉంటుంది దేవుని యొక్క. இது ரெண்டு இல்லை அப்படின்னா இம்பேலன்ஸ்ட் ஆகிடும்.
ఈ రెండు లేకుండా ఉంటే అక్కడ సమతుల్యం ఉండదు. பிரியமானவர்கள் நம்ம மத்தியிலும் நம்மளுடைய வாழ்க்கையில இந்த பேலன்ஸ் தவற விட்டுறக்கூடாது. మన జీవితంలో కూడా ఈ యొక్క సమతుల్యత తప్పిపోకూడదు. கிரேஸ் இருக்கணும், ட்ரூத் இருக்கணும். కృప ఉండాలి, సత్యము ఉండాలి. சில பேரண்ட்ஸ்கிட்ட ஃபுல் ஆஃப் கிரேஸ் இருக்கும், கம்பேஷன் இருக்கும், ட்ரூத்தை விட்டுருவாங்க. కొంతమంది తల్లిదండ్రులకి చాలా యొక్క కృప ఉంటుంది, దయ ఉంటుంది, కానీ సత్యమును పక్కన పెట్టేస్తూ ఉంటారు. சில ஹஸ்பண்ட்ஸ் அல்லது சில பேரண்ட்ஸ் என்ன ஃபுல் ஆஃப் ட்ரூத் அண்ட் சிவிரிட்டியாகவே இருக்கும், கிரேஸை விட்டுருவாங்க. కొంతమంది తల్లిదండ్రులు, కొంతమంది భర్తలు అయితే వాళ్ళు ఎంతో ఈ యొక్క కృపను విడిచిపెట్టి అంత సత్యము అని కఠినత్వము అని కలిగి ఉంటారు. ఈవెన్ వి కమ్ అక్రాస్ సమ్ ఎల్డర్స్ ఆల్సో, ఇంబ్యాలెన్స్డ్ ఎల్డర్స్. మన యొక్క పెద్దల్లో కూడా ఈ యొక్క సమతుల్యత లోపించిన పెద్దలను మనం చూస్తుంటాం. ఫుల్ ఆఫ్ ఫారిసికల్ లీగలిస్టిక్ அப்படியே ட்ரூத்தோட இருக்கக்கூடிய எல்டர்ஸையும் we have come across. సంపూర్ణమైన సత్యముతోను పరిచయతత్వముతో నిండిన మన పెద్దలను కూడా మనం చూస్తూ ఉంటాం. அங்க என்ன இருக்காது அப்படின்னா கம்பேஷன், கிரேஸ், మెర్సీ, లవ్ இதெல்லாம் இருக்காது. అక్కడ ప్రేమ, ఆయన కనికరము, ఇవన్నీ వాత్సల్యము ఇవన్నీ ఉండవు. సో அப்படிப்பட்ட சர்ச்சஸ்ல పీపుల్ విల్ సఫర్. అటువంటి సంఘముల్లో ప్రజలు చాలా బాధింపబడిన వారి కింద ఉంటారు. சில இடங்கள்ல ఓన్లీ గ్రేస్, మెర్సీ, కంపాషన్, లవ్ இருக்கும், ట్రూత్ இருக்காது. కొన్ని చోట్ల అయితే ఈ కృప, ఈ యొక్క దయ, వాత్సల్యం ఇవన్నీ ఉంటాయి, అక్కడ సత్యము తప్పిపోతూ ఉంటుంది. அப்படிப்பட்ட ஃபேமிலிஸ்லயும் அப்படிப்பட்டதான சர்ச்சஸ்லயும் வேர்ல்ட்லினஸ் வந்து ரூல் பண்ணிட்டு இருக்கும். అటువంటి కుటుంబాల్లో కానీ అటువంటి చర్చిల్లో కానీ ఈ లోకం అనేది ఏలుబడి చేస్తూ ఉంటుంది. సో நமக்கு இந்த பேலன்ஸ் கரெக்டா இருக்கணும். మనకి ఈ సమతుల్యం కరెక్ట్ గా ఉండాలి. ఎస్, జీసస్ ఫుల్ ఆఫ్ గ్రేస్, ఫుల్ ఆఫ్ ట్రూత్. యేసు ప్రభు కృపలో సంపూర్ణుడిగా ఉన్నారు, సత్యములోను సంపూర్ణుడిగా ఉన్నారు. దట్ ఈస్ హిస్ గ్లోరీ. అదే ఆయన మహిమ. శిష్యుடைய కాళ్ళை కழுவினார். ఆయన శిష్యుల కాళ్ళు కడిగారు. அவர்தான், அது ஒரு ரிச்சுவல் கிடையாது, అది ఏదో ఒక ఆచారం కాదు. அவருடைய வாழ்நாள் முழுவதும் கால் கழுகுறவர். அவர் born slave. ఆయన యొక్క జీవించినంత కాలము ఒక దాసుడు వలె ఆయన కాళ్ళు కడుగుతూనే ఉన్నారు. அது அவருடைய గ్లోరీ. అది ఆయన మహిమ. அது அவருடைய கிரேஸ். అది ఆయన యొక్క కృప. கையமையுமாய் பிடிப்பட்டதான ஒரு விபச்சார, ஒரு அடல்ட்ரஸ் விமனை கண்டம் பண்ணவே இல்லை. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని చూసి ఆయన నిందారోపణ చేయలేదు. హిస్ కంపాషన్, ఆయన ఎంతో కనికరమును చూపించారు. లెపర్ தொட்டு சுகமாக்கினார். ఆయన యొక్క కుష్టివ్యాధి కలిగిన వాడిని ముట్టి స్వస్థపరిచారు. அவருடைய కంపాషన్, అది ఆయన దయ. జనంగల్ కారి తూను తుప్పునాங்க. మనుషులు ఆయన మీద ఇలాగా గాండ్రించి ఉమ్ము వేశారు. அவரை డీమన్ పొసెస్డ్ మ్యాన్ அப்படினா, ఆయన దయ్యము పట్టిన వాడు అన్నారు. அவர் సమరిటన్ அப்படின்னு சொன்னாరు. ఆయన ఒక సమరీయుడు అన్నారు. మన్నించారు, వారిని క్షమించారు. அவருடைய గ్రేస్, అది ఆయన కృప. இதெல்லாம் ஒரு ஆஸ்பெக்ட். அப்படி ఇదంతా ఆయనలో ఒక భాగము. அவருடைய కంపాషన్, அவருடைய మెర్సీ, அவருடைய లవ్, அவருடைய హ్యూమిలిటీ, ఆయన ప్రేమ, ఆయన దీనత్వము, ఆయన వాత్సల్యము, ఇదంతా ఆయనలో ఒక భాగము. ఓకే, అదర్ సైడ్ ట్రూత్, రైచియస్నెస్, హోలీనెస్ அப்படிட்டு வரும்பொழுது ఇంకొక భాగంలోకి వచ్చేసరికి సత్యము, Pharisees, న్యాయము, నీతి. ఫారిసీస్ అండ్ స్క్రైబ్స్ னுடைய హిపోక్రసీ ఇవ్వడదాంట இல்ல. ఈ పరిసీలు యొక్క శాస్త్రుల యొక్క వేషధారణని ఆయన అలా ఖండించారు, దాన్ని ఏమి ఓర్చుకోలేదు. దేవాలయத்துல కాసుకారులు, మనీ చేంజర్స్ எல்லாம் துரத்தி விட்டார். దేవాలయంలో రోకలు మార్చేవారు బల్లలన్నీ విసిరివేశారు ఆయన. ఎస్, జీసస్ రెండుమే இருந்துச்சு பாருங்க. యేసు ప్రభువులో రెండు ఉన్నాయి చూడండి. ஒரு பக்கம் ட்ரூத், இன்னொரு பக்கம் கிரேஸ். ఒక పక్కన సత్యము, ఇంకో పక్కన కృప. ஒரு பக்கம் లవ్ இருந்தது, இன்னொரு பக்கம் ரைச்சியஸ்னஸ் ఒక இருந்துச்சு. పక్కన ప్రేమ, ఇంకొక పక్కన నీతి. ஒரு பக்கம் సివిరిటీ இருந்துச்சு, இன்னொரு பக்கம் கைండ్నెస్ இருந்துச்சு. ఒక పక్కన కఠినంగా ఉన్నారు, ఇంకో పక్కన దయ కలిగి ఉన్నారు. దిస్ ఈస్ ద బ్యాలెన్స్, దిస్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ విధంగానే సమతుల్యత కలిగి ఉన్నారు. ఇదే దేవుని యొక్క మహిమ. సో இந்த மகிமையை நாம் சுதந்திரிக்கும்படி, in order to obtain him we have been called. ఈ మహిమను మనం పొందుకోవడానికి మనం పిలువబడ్డాం. நாம் இங்க வாசிக்கிறோம், జాన్ చాప్టర్ 1 వాసిக்கிறோம். యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం verse చదువుతున్నాం. 18. 18వ వచనంలో చదువుదాం. ప్లీజ్ రీడ్. ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరచెను. yes, யாரும் தேவனை ஒருவர் கண்டதில்லை. ఎప్పుడు కూడా ఎవరు దేవుని చూడలేదు. அன்னைக்கு இருந்ததான ఫారిసీస్, అன்னைக்கு இருந்ததான స్క్రైబ్స్, అன்னைக்கு இருந்ததான priests எல்லாம் దేవుని వేరే மாதிரி డెమో பண்ணி కామిச்சிருந்தாங்க. ఆ దినముల్లో ఉన్న యాజకులు గాని, పరిసయ్యులు గాని, శాస్త్రులు గాని దేవుని వేరే విధంగా చూపించారు. వాళ్ళు அவர் பிதாவுடைய மடியில் இருந்தவர், ఆయన తండ్రి యొక్క రొమ్మును కూర్చున్నవారు. ఆయన அவர் பூமிக்கு இறங்கி வந்தார். ఆయన భూమికి దిగి వచ్చారు. He explained his father.
ఆయన తండ్రి ఎలా ఉంటారో వారికి వివరించారు. காட் எக்ஸ்பிளைன் பண்ணி டெமோ பண்ணி காண்பிச்சார். దేవుడు వివరించి సాదృశ్య రూపంగా జీవించి చూపించారు. திரைச்சீலைக்கு பின்னாக இருந்ததானே, வெயிலுக்கு பின்னால் இருந்ததானே காட் ஃபாதர் அப்படின்னு காண்பிச்சு கொடுத்தார். తెర వెనక ఉన్న దేవుడే తండ్రి అని చూపించారు. அவர் எப்படிப்பட்ட காட் அப்படிங்கறத ஃபுல் ஆஃப் கிரேஸ் அண்ட் ஃபுல் ஆஃப் ட்ரூத் அப்படிங்கறத தன்னுடைய லைஃப்ல டெமோ பண்ணி காண்பிச்சார். ఆయన ఎటువంటి తండ్రి అంటే ఈ యొక్క కృపా విషయంలో సంపూర్ణుడు, సత్యం విషయంలో సంపూర్ణుడని తన జీవితం ద్వారా ఆయన ప్రదర్శించి చూపించారు. எஸ், అవును, அவர் பூமிக்கு வந்ததுல ஒரு பர்பஸ், இது ஒரு பர்பஸ். ఆయన భూలోకమునకు రావడానికి ఒక కారణాలు, ఇది ఒక కారణం. He explained God, he explained his father. ఆయన దేవుణ్ణి అంటే తన తండ్రిని వివరించారు. John chapter 14 లో వాసిக்கிறோம் பாருங்க. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం பிலிப் ஒரு చదువుతాం. முறை இப்படி கேட்டாரு. ఫిలిప్ ఒకసారి ఈ విధంగా అడిగాడు. ஜீசஸ் கேட்டார். యేసు ప్రభు ఇలా అడిగాడు. verse 8 లో వాసిக்கிறோம். 8వ వచనంలో మనం Please చదువుతాం. read. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరచము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఎంతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగువా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు గనుక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నువ్వు నమ్మటలేదా? నేను చెప్పుచున్న మాటలు నా అంతటి నేనే చెప్పట్లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. பிலிப் என்ன கேட்கிறாரு அப்படின்னா, ఫిలిప్ ఏం అడుగుతున్నాడంటే, ஆண்டவரே எங்களுக்கு ஃபாதர் காண்பிச்சிருங்க, அது போதும். మాకు తండ్రిని చూపించండి దేవా, అది చాలు అని అంటున్నాడు. அப்ப ஜீசஸ் என்ன கேட்கிறார், என்ன பிலிப் இப்படி ஒரு கேள்வி கேட்ட நீனு? అప్పుడు యేసు ప్రభు ఫిలిప్ ఏంటి ఈ విధమైన ప్రశ్న అడుగుతున్నావు నన్ను? இவ்வளவு நாளா உன்ட்ட நான் இல்ல பார்க்கல, ఎంతకాలం నేను ఎద్దు ఉంటే నువ్వు నన్ను చూడలేదా? இப்ப நான் என்ன செஞ்சேன்? இப்ப நான் அதுக்கு முன்னால அவர் என்ன கிரியை செய்தாருன்னா, யூதாசுடைய கால் கழுவினார். అంతకుముందు ఏం చేశారు యేసు ప్రభు అంటే, ఇస్కరియోతు యూదా పాదములు కూడా కడిగారు ఆయన. உங்களுடைய கால்கள் எல்லாம் நான் கழுவல, మీ అందరి కాళ్ళు నేను కడగలేదా? யூதாசுடைய கால் கழுவல, యూదా కాళ్ళు కడగలేదా? நீ என்ன பார்த்தல்ல, నన్ను చూసావు కదా, என் பிதாவை பார்த்த அப்படின்னா. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అన్నారు. அப்ப இது உங்களால நம்மள காம்ப்ரிஹெண்ட் கூட பண்ண முடியாது. இது దీని విషయమై మనం అర్థం చేసుకోవడానికి కూడా కుదరదు. என்னால வேத ஸ்கிரிப்சர்ஸ்ல காம்ப்ரிஹெண்ட் பண்ணக்கூடாத ஒரு காரியத்துல இது ஒண்ணு. నాకు ఎప్పటికీ బోధపడని మాటల్లో ఇది ఒకటి. என்ன விஷயம் என்றால், ఏంటంటే అది, இப்ப ஜீசஸ் ஒரு சன் ஆஃப் மேனா, ஒரு ஆர்டினரி மேனா இந்த பூமிக்கு வந்தார். యేసు ప్రభు ఒక సాధారణమైన మనుషుడిగా ఈ లోకమునకు వచ్చారు, ఈ భూమి మీదకి. நம்மை போல ஒரு ஃப்ளஷ்ல வந்தார். అది మన విధముగానే ఆయన యొక్క శరీరంలో మాంసములో ఇక్కడికి వచ్చారు. அவர் ஜூடாஸ்னுடைய கால்களை, சீஷருடைய கால்களை கழுவினார் அப்படிங்கிறது என்னுடைய மைண்ட் அக்செப்ட் பண்ணிக்குது. అలాగా ఈ యొక్క శరీరంతో వచ్చిన వ్యక్తి యూదా కాళ్ళు, శిష్యుల కాళ్ళు కడిగారు అనేది నా మనసు తీసుకుంటుంది, నాకు అర్థం అవుతుంది. இப்ப verse 9 ல வாசிக்கிறோம் பாருங்க. ఇప్పుడు 9లో మనం చదువుతున్నాం చూడండి. என்னை கண்டவன் నన్ను చూచిన వాడు பிதாவை கண்டவன். తండ్రిని చూచిన వాడు. இப்ப நான் என்ன செஞ்சேனோ அதான் பிதா செஞ்சார். అంటే ఇప్పుడు నేను ఏం చేశానో అదే తండ్రి చేశారు. அப்ப இந்த இடத்துல நம்மளால காம்ப்ரிஹெண்ட் பண்ண முடியல. అది మన వల్ల అర్థం చేసుకోవడానికి అవ్వట్లేదు. இயேசுவே நீங்க கால் கழுவீங்க, ரைட், ఓకే. యేసు ప్రభువా మీరు కాళ్ళు కడిగారు, రైట్, సరే. பிதா கால் கழுவாரா? తండ్రి కాళ్ళు కడుగుతారా? ஃபாதர் கால் கழுவாரா? తండ్రి కాళ్ళు కడుగుతారా? எஸ், நம்மளால காம்ப்ரிஹெண்ட் பண்ண முடியல. అది మన వల్ల అర్థం చేసుకోవడానికి అవ్వదు. ஃபாதர் அப்படிதான் இருக்கார். తండ్రి అలాగే ఉన్నారు. என்னை கண்டவன் பிதாவை கண்டான் அப்படின்னு. నన్ను చూసిన వాడు తండ్రిని చూచినట్టే అన్నారు. சற்று முன்னாலே நான் உங்களோட கால்கள் எல்லாம் கழுவுனல்ல, కొంచెం సమయానికి ముందే నేను మీ కాళ్ళు కడిగాను కదా, என்ன கண்டீங்கல்ல, నన్ను చూశారు కదా, என் பிதாவும் இப்படிதான். నా తండ్రి కూడా ఇంతే. ஓ, இப்படிதான் பிலிப்புக்கும் டிசைபிள்ஸுக்கும் தன்னுடைய ஃபாதரை డెమో பண்ணி காண்பிச்சார். ఈ విధంగా ఫిలిప్పుకు మిగిలిన శిష్యులందరికీ తండ్రిని ఆ విధంగా కనపరిచి చూపించారు. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, ஜீசஸ் எவ்வளவாய் தன்னுடைய ஃபாதரை மகிமை பொருந்தினவராய் கிருபையும் சத்தியத்தினால் நிறைந்தவரை அவர் காண்பித்தார் பாருங்க. యేసు ప్రభు తండ్రిని ఆ మహిమ పొందిన వారి కింద, కృపయు సత్యము నిండిన వారి కింద ఎలా చూపించారో చూడండి. அந்த மகிமையை, அந்த திவ்ய சுவாபத்தை, அந்த டிவைன் நேச்சரை, that likeness அப்டைன் பண்றதுக்கு தான் அந்த தேவன் நம்ம அழைத்திருக்கிறார். ఆ స్వారూప్యము, ఆ దైవికమైన స్వభావము మనం పొందుకోవడానికే మనల్ని పిలుస్తున్నారు.
எஸ் பீட்டருடைய டேர்ம் பீட்டர் ஒரு வேர்ட் பயன்படுத்துவார், டிவைன் நேச்சர் அப்படிம்பார். పేతురు దైవిక స్వభావము అని ఒక మాట మాట్లాడుతున్నారు. லைக்னஸ் ஆஃப் கிரைஸ்ட் அப்படின்னு பால் இப்படி சொல்லுவார். அதை క్రీస్తును పోలి నడుచుకోవడం, క్రీస్తును పోలి అని పౌలు ఒక పదం వాడుతున్నారు. ஜான் அது இட்டர்னல் லைஃப் அப்படிம்பார். యోహానేమో నిత్య జీవం అంటున్నాడు. அது గ్లోరీ ఆఫ్ క్రైస్టా இருந்தா, డివైన్ నేచర్ இருந்தா, லைக்னஸ் இருந்தா, ఆల్ ఆర్ సేమ్. అది ఇక దైవిక స్వభావమైన, నిత్య జీవమైన, యేసు ప్రభు యొక్క మహిమైన అన్నీ ఒకటే. ఓకే, இந்த how can I obtain, how can I gain this glory? దాన్ని నేను ఎలా పొందుకోగలను, నేను ఎలా సంపాదించుకోగలను? ప్రియమానవులే, ప్రియమైన వారు, వెరీ ఇంపార్టెంట్ 2 verses we have to keep in your heart. మన హృదయములో ఉంచుకోవాల్సిన 2 ముఖ్యమైన వాక్య భాగాలు ఉన్నాయి. ఎదుకు? to gain this glory. ఎందుకంటే ఈ మహిమను పొందుకోవడానికి. இல்ல அப்படின்னா சுதந்திரிக்கவே முடியாது. అది దాన్ని మనం మన హృదయంలో ఉంచుకోకపోతే దాన్ని పొందుకోవడమే కుదరదు. నంబర్ 1, అందులో ఒకటి, அந்த 2 verses நான் காண்பிக்கிறேன். అందులో 2 వచనాలు నేను మీకు చూపిస్తాను. This is the theme of our conference, gaining the glory of Christ. క్రీస్తు మహిమను పొందుకోవడం అనేది మన యొక్క థీమ్ ఇక్కడ మన కాన్ఫరెన్స్. How can we gain this glory? ఈ యొక్క మహిమను మనం ఎలాగా పొందుకోగలము? I want to show you 2 verses. నేను 2 వచనాలు చూపించాలనుకుంటున్నాను. Number 1, అందులో ఒకటి 2 Corinthians chapter 4 verse 10 to 12. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10 నుంచి 12 వరకు చదువుకుందాం. 2 Corinthians chapter 4 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము verse 10 to 12. 10 నుంచి 12 వరకు. Please read. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబట్టుకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. ఓకే, నా verse 10 இப்படி வாசிக்கலாம். 10వ వచనాన్ని ఈ విధంగా చదువుదాం మనం. கர்த்தராகிய இயேசுவுடைய ஜீவன் அல்லது glory அல்லது likeness அல்லது divine nature என்னுடைய சரீரத்தில் விளங்கும்படி எப்பொழுதும் இயேசுவின் மரணத்தை என் சரீரத்தில் சுமந்து திரிகிறேன். యేసు ప్రభు యొక్క మహిమ, యేసు ప్రభు యొక్క నిత్య జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడడానికి ఎప్పుడు కూడా యేసు యొక్క మరణానుభవమును మేము వహించుకుంటున్నాము మా శరీరమందు. verse 11 లో కూడా వాసిக்கிறோம். 11లో కూడా మనం చదువుతున్నాం. இயேசுனுடைய அந்த ஜீவன், இயேசுனுடைய அந்த glory என்னுடைய சரீரத்தில் விளங்கும்படி மரணத்திற்கு எப்பொழுதும் நான் ஒப்பு கொடுக்கிறேன். యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడడానికి ఎల్లప్పుడూ మేము మరణమునకు అప్పగింపబడుచున్నాము. yes, dying of Jesus. యేసు ప్రభు యొక్క మరణము. இந்த இயேசுவின் மரணத்தை நாம் சுமக்காத பட்சத்தில், యేసు ప్రభు యొక్క మరణాన్ని నేను మోయన పక్షములో, அல்லது அனுதினமும் சிலுவை எடுக்காத பட்சத்தில், ప్రతి దినము నేను సిలువను ఎత్తుకోని పరిస్థితుల్లో, எப்பொழுதும் 24/7 டெய்லி இந்த மாம்சத்தை மரணத்துக்கு ஒப்பு கொடுக்காத பட்சத்தில் அந்த மகிமையை நான் சுதந்திரிக்க முடியாது. నేను 24 గంటలు ఈ యొక్క మాంసమును మరణమునకు అప్పగించకుండా ఉన్న పక్షములో ఈ యొక్క మహిమను నేను పొందుకోవటం అనేది కుదరదు. ఓకే, నంబర్ 1, అందులో మొదటిది, இயேசுவின் மரணத்தை சுமக்காமல் அவருடைய கெயின், அவருடைய glory நாம் சுதந்திரிக்க முடியாது. యేసు ప్రభు యొక్క మరణానుభవమును పొందుకోకుండా యేసు ప్రభు యొక్క మహిమను మనం పొందుకోలేము. నంబర్ 1, అది మొదటిది. அதனுடைய previous chapter, అంతకు ముందు అధ్యాయంలో 2 Corinthians chapter 3 verse 18, 2 కొరింథీయులు 3వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దాం. ஹோலி ஸ்பிரிட்னுடைய பவர் இல்லாமல், பரிசுத்த ஆவியானவருடைய அந்த மகிமை என்ன செய்ய முடியாதுன்னா இயேசுவின் மகிமையை நான் சுதந்திரிக்க முடியாது. పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా యేసు ప్రభు యొక్క మహిమను మనం పొందుకోవడం కుదరదు. verse 18, 18వ వచనం చదువుదాం. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. Holy Spirit, the primary ministry of the Holy Spirit என்ன அப்படின்னா,
పరిశుద్ధాత్మని యొక్క ప్రాథమికమైన పరిచర్య ఏంటంటే இயேசுனுடைய மகிமையை அவர் காண்பிக்கிறது. యేసు ప్రభు యొక్క మహిమను చూపించడం, அவருடைய தாழ்மையின் மகிமையை காண்பிக்கிறது. ఆయన దీనత్వములో ఆయన మహిమను చూపించడం, அவருடைய இரக்கத்தின் மகிமையை காண்பிக்கிறது. ఆయన యొక్క కనికరములో మహిమను చూపించడం, அவருடைய பரிசுத்த மகிமையை காண்பிக்கிறது. ఆయన పరిశుద్ధమైన జీవించడం చేత ఆయన మహిమను చూపించడం, வேலைக்கார ஒரு சர்வென்ட் ஸ்பிரிட் அந்த மகிமையை காண்பிக்கிறது. ఒక దాసుని ఆత్మను చూపించడం ద్వారా ఆయన మహిమను చూపించడం, அவருடைய மன்னிக்கிற மகிமையை காண்பிக்கிறது. ఆయన క్షమించడం ద్వారా ఆయన మహిమను చూపించడం, அவர் பண விஷயத்துல எவ்வளவு ரைச்சியஸ்னஸ் இருந்தாருங்கிற மகிமையை காண்பிக்கிறது. ధనం విషయంలో ఆయన అంత నీతిమంతుడుగా ఉన్నారో దాని ద్వారా దేవుని మహిమను చూపించడం, பிறனுக்கானவிலே தேடுகிற மகிமை ஆவியானவர் காண்பிக்கிறது. సీకింగ్ అదర్స్ వెల్ఫేర్, ఇతరులు బాగును ఎప్పుడు వెతకడం అనే దానిలోనే ఆయన మహిమను చూపించడం, தன்னுடைய சுய மகிமையை வெறுத்த தம் சுய மகிமையை தேடாத கிறிஸ்துனுடைய மகிமை பரிசுத்த ஆவியானவர் காண்பிக்கிறது. ఎప్పుడు కూడా తన స్వీయ మహిమను వెతకకుండా ఉండడం ద్వారా దేవుని మహిమను చూపించడం. எஸ், ஹோலி ஸ்பிரிட் தான் காமிக்க முடியும். ఇదంతా పరిశుద్ధాత్ముడే చూపించగలరు. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, நான் உங்களை உற்சாகப்படுத்த விரும்புகிறேன். మిమ్మల్ని అందరూ నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. பைபிள் ஸ்டடிங்கிறத விட ஜீசஸ்னுடைய லைஃப் ஸ்டடி பண்ணுங்க. நீங்க బైబిల్ అధ్యయనం చేయడం కన్నా యేసు ప్రభు యొక్క జీవితాన్ని అధ్యయనం చేయండి. ఐ ఎంకరేజ్ యు ఆల్. మిమ్మల్ని అందరూ నేను ప్రోత్సహిస్తున్నాను. சிலர் பைபிளை ஸ்டடி பண்றாங்க. చాలా మంది బైబిల్ అధ్యయనం చేస్తుంటారు. நிறைய வெர்ஷன்ஸ் படிக்கிறாங்க. చాలా వర్షన్లు ఈ వర్షన్ అని చదువుతూ ఉంటాం. நிறைய டிக்ஷனரிஸ் எல்லாம் ரெஃபர் பண்றாங்க. చాలా డిక్షనరీలు కూడా తీసి మనం చూస్తూ ఉంటాం. நிறைய కమెంటరీస్ எல்லாம் படிக்கிறாங்க. చాలా కమెంటరీలు కూడా వాళ్ళు రాసిన కమెంటరీలు చదువుతాం. அதெல்லாம் ஒரு பக்கம் இருக்கட்டும். అదంతా ఒక పక్కన ఉండనివ్వండి. జీసస్னுடைய லைஃப ஸ்டடி பண்ணுவோம். యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం చదువుదాం. ஹோலி ஸ்பிரிட் நம்ம கேட்கணும். పరిశుద్ధాత్మను మనం అడగాలి. இயேசுவே உம்முடைய மகிமையை நான் பார்க்கணும். యేసు ప్రభువా, నీ మహిమను నేను చూడాలి. உம்முடைய மகிமை எனக்கு நான் ஸ்டடி பண்ணிட்டோம். నీ మహిమను నేను అధ్యయనం చేయాలి. எஸ், ஹோலி ஸ்பிரிட் அது வாஞ்சிய விருப்பம் உள்ளவராய் இருக்கிறார். యేసు ప్రభు అది పరిశుద్ధాత్ముడు అది మీకు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నారు. நல்ல உற்சாகமாய் நீங்க அவருடைய மகிமையை பார்க்கணும். ஒவ்வொரு மகிமையா பார்க்கணும். ఎంతో ఎక్కువగా ఆయన మహిమను మనం చూడగలుగుతాం. அவருடைய தாழ்மையின் மகிமை, அன்பின் மகிமை, பரிசுத்த மகிமை, ఆయన తగ్గించుకోవడంలో ఆయన మహిమ, ప్రేమలో ఆయన మహిమ, அது ஹோலி ஸ்பிரிட் தான் காமிக்க முடியும். అది పరిశుద్ధాత్ముడు మాత్రమే మీకు చూపించాలి. அது மாத்திரம் இல்ல, అది మాత్రమే కాదు, அந்த ஹோலி ஸ்பிரிட் என்னவோ செய்வார் அப்படின்னா, పరిశుద్ధాత్ముడు ఇంకేం చేస్తారంటే அந்த மகிமைக்கு ஒப்பாய் நம்மளை டிரான்ஸ்ஃபார்ம் பண்ணுவார். ఆ మహిమలో నుండి అధిక మహిమలోనికి మనల్ని మారుస్తూ ఉంటారు. அதுதான் 18வது verse 18ல நம்ம வாசிக்கிறோம். అదే మనం 18వ వచనంలో మనం చదువుతున్నాం. கண்ணாடியில காண்கிறது போல நாம் காண்போம். అద్దం వల్లే ప్రతిఫలింప చేసేటట్లుగా మనల్ని చూపిస్తుంది. அது என்ன కண்ணாடி? అదేంటి అర్థం ఏంటి? இந்த ஸ்கிரிప్చర్స్ல ఈ యొక్క వాక్య భాగాల్లో యేసుனுடைய మహిమై நாம் ஆவியானவர் காண்பிப்பார். యేసు ప్రభు యొక్క మహిమను దేవుడు మనకు చూపిస్తూ ఉంటారు. அந்த glory கோப்பாக நம்மளை டிரான்ஸ்ஃபார்ம் பண்ணுவார். ఆ యొక్క మహిమను బట్టి మనల్ని మారుస్తూ ఉంటారు. இது హోలీ స్పిరిట్ నుండి ప్రైమరీ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధాత్ముని యొక్క ప్రాథమికమైన పని. సో there are two things. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి carrying his dying, ఆయన యొక్క మరణానుభవం మోయటం అనేది, యేసుனுடைய మరణத்தை நாம் சுமக்கிறது. యేసు ప్రభు యొక్క మహిమను నేను మోయటం. இன்னொரு హోలీ స్పిరిట్ నుండి పవర్, వల్లமை. ఇంకొకటి పరిశుద్ధాత్ముడి యొక్క బలము. யாருக்கு ஹோலி ஸ்பிரிட் నుండి పవర్, బాప్టిజం, అనాయింటింగ్ யாருக்கு இருக்காதுன்னா, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ఎవరికి, బాప్తిస్మం ఎవరికి ఉండదంటే அவர்கள் மறந்துடணும். ஆண்டவர்கிட்ட கேட்கவே கூடாது. பரிசுத்த ஆவியானுடைய வல்லமை யார் மறந்துடணும்னா, யாரே those people those don't want to take up his cross, அவங்களுக்குலாம் ஹோலி ஸ்பிரிட்டே கிடையாது. ఎవరైతే ఈ యొక్క సిలువను ఎత్తుకోవడానికి ఇష్టపడరో వాళ్ళకి పరిశుద్ధాత్ముడే ఉండడు. వాళ్ళని అడగకూడదు. ఇంకా அது those who don't want to carry his dying, அவங்களுக்கு ஹோலி ஸ்பிரிட் கிடையாது. ఎవరైతే యేసు ప్రభు యొక్క మరణానుభవాన్ని మోయడానికి సిద్ధంగా ఉండరో వారికి పరిశుద్ధాత్ముడు ఉండరు. యేసుனுடைய మరణத்தை சுமப்பவர்களுக்கு பரிசுத்த ஆவியானுடைய வல்லமை. యేసు ప్రభు యొక్క మరణమును మోసిన వారికి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఉంటుంది. அவர்கிட்ட கேட்கலாம். అవును, దాన్ని ఎలా పొందుకోవాలి? பிதாவே என்னை fill me with the power of the holy spirit நம்ம கேக்குறோம். తండ్రి నన్ను పరిశుద్ధాత్మ చేత నింపండి అని మనం అడగాలి. இப்ப அவர் கேக்குறார். ఇప్పుడు ఆయన అడుగుతున్నారు, why do you want this? ఎందుకు నీకు ఇది కావాలి? எதுக்கு உனக்கு ஹோலி ஸ்பிரிட் ஆண்டவர் கேக்குறார். దేవుడు అడుగుతున్నారు, నీకు పరిశుద్ధాత్ముడు ఎందుకు కావాలి? அதுக்கு என்ன பதில் சொல்லுவோம்? నువ్వు దానికి ఏం సమాధానం చెప్తావు? சொல்லணும்ல, చెప్పాలి కదా. ఫాదర్, తండ్రి fill me with the power of the holy spirit. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు. அப்ப அவருக்கு என்ன கேட்பார்? అప్పుడు ఆయన ఏం అడుగుతారంటే, why do you want? ఎందుకు నీకు? அதுக்கு நம்ம என்ன சொல்லணும்? అప్పుడు దానికి మనం ఏం చెప్పాలి? அவருடைய மகிமை எனக்கு காண்பிங்க.
యేసు ప్రభువు యొక్క మహిమ నాకు చూపించండి, அந்த மகிமையை நான் சுதந்திரிக்கணும், ఆ మహిమను నేను పొందుకోవాలి, அது என்னுடைய மாம்சத்துல ஒரு டையிங் ஒண்ணு நடக்கணும். అది నా మాంసములో ఒక మరణానుభవం కింద ఉండాలి. எஸ், అవును, இப்படி இந்த பர்பஸ் கேட்கிறவர்களுக்கு ஹோலி ஸ்பிரிட் உண்டு. ఈ విధంగా అడిగిన వాళ్ళకే పరిశుద్ధాత్ముడు ఇవ్వబడతారు. ஓகே, இந்த வேளையில் நான் ஒரு 5 verses நான் காண்பிக்கிறேன். டையிங் ஆஃப் ஜீசஸ் அப்படிங்கிறது சும்மா ஜஸ்ட் ஆகாயத்துல நான் செலவு பண்ண விரும்பல. నేను ఊరికినే అలాగా ఉట్టిగా కుట్టిన వాడి కింద ఉండాలనుకోవట్లేదు. 5 వచనాలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను యేసుప్రభు యొక్క మరణానుభవం గురించి. Many Christians, even 95% of the Christians க்கு என்ன டெத் தெரியாது அப்படின்னா டையிங் ஆஃப் ஜீசஸ் அப்படிங்கிறது தெரியாது. చాలా మంది క్రైస్తవులకి 95% క్రైస్తవులకి ఏమి తెలియదంటే యేసుప్రభు యొక్క మరణానుభవం తెలియదు. அவங்களுக்கு கல்வாரி டையிங் தான் தெரியும், వాళ్ళకి కల్వరి మీద యేసుప్రభు చనిపోయింది మాత్రమే తెలుసు, கல்வாரி டெத் தான் தெரியும், కల్వరి మీద చనిపోవడం మాత్రమే తెలుసు. அவர்களுக்கு డైలీ டையிங் அப்படின்னா என்னன்னு தெரியாது. అనుదినము చనిపోవడం అనేది వాళ్ళకి తెలియదు. డైలీ టేకింగ్ అప్ ద క్రాస్ அப்படிங்கிறது தெரியாது. అనుదినము సిలువను ఎత్తుకోవడం అనేది వాళ్ళకి తెలియదు. பிரியமானவர்களே, நமக்கு அது தெரியாம இருந்துடக்கூடாது. ప్రియమైన వారలారా, అది తెలియకుండా మనం ఉండకూడదు. சோ ஒரு 5 verses உங்களுக்கு நான் காண்பிக்க விரும்புகிறேன். 5 வచనాలు మీకు చూపించాలని నేను இது உங்களுடைய ஸ்பிரிட்ல, உங்களுடைய ஹார்ட்ல நீங்க எழுதி கொள்ளும்படி உங்களுடைய அன்போடு வேண்டுகிறேன். ఇది మీ హృదయంలోనికి, మీ ఆత్మలోనికి తీసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. இந்த டையிங் தான், இந்த டையிங் இருந்தாதான் அவருடைய గ్లోరీயை நாம் கெயின் பண்ண முடியும். ఈ మరణమును మనం కలిగి ఉంటేనే ఆయన మహిమను మనం పొందుకోగలం. విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. ஒவ்வொரு verses உங்களுக்கு நான் காண்பிக்கிறேன். నేను ఒక్కొక్క వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ஸ்கிரீன்ல நான் ப்ளே பண்ணலாம். అది స్క్రీన్ మీద చూపించండి. முதல் வசனம் இப்படி வாசிக்கிறோம். ஃபர்ஸ்ட் பீட்டர் 2nd chapter 23 ல இப்படி வாசிக்கிறோம். మొదటి వచనము, మొదటి పేతురు. அந்த வெர்ஸை அப்படி காண்பிச்சிருக்கேன். when he was reviled, he didn't revile in return அப்படினு. మొదటి పేతురు 2:23 మనం చదువుదాం. அந்த వార్తயை కూడా நாம் எடுத்துறோம். ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. அந்த இடம் தான் ஒரு டையிங் இருக்கு. ఇక్కడ ఒక మరణానుభవం ఉంది. நாம் வையப்படும் பொழுது பதில், நம்மளுடைய ஃப்ளஷ் எப்படிப்பட்ட ஃப்ளஷ் அப்படின்னா, మనకి ఏ విధమైన మాంసము శరీరం ఉంటుందంటే, வையப்படும் பொழுது பதில் வைக்கிறது. మనల్ని ఎవరు దూషించినప్పుడు బదులు దూషించాలి. அதான் ஃப்ளஷ். అదే మన యొక్క మాంసంలో, అదే ఆడమిక్ నేచర్. అది ఆదాము యొక్క స్వభావం. இப்ப டிவைன் நேச்சருக்குள்ள நான் வரணும். ఇప్పుడు దైవికమైన స్వభావంలోనికి మనం రావాలి. நான் ஜீசஸை பார்க்கணும். నేను యేసు ప్రభువుని చూడాలి. என்னை போலவே ஒரு ஃப்ளஷ்ல அவர் வந்தார். నావలే ఆయన కూడా మాంసములోనే వచ్చారు. அவர் என்ன செய்யல அப்படின்னா, ఆయన ఏం చేయలేదు, he didn't revile in return. ఆయన తిరిగి బదులు దూషించలేదు. அப்ப அந்த இடத்துல ఆ స్థలములో ஜீசஸ்க்குள்ள ஒரு டையிங் நடந்தது. యేసు ప్రభువులో ఒక మరణము జరిగింది అక్కడ. அந்த டையிங்க்கு பேரு தான் டையிங் ஆஃப் ஜீசஸ். ఆ యొక్క మరణం పేరు యేసు ప్రభు యొక్క మరణము. நாம் கடந்த நாட்களில் நம்மளை செக் பண்ணி பார்ப்போம். நம்ம let us turn back, நம்ம லைஃபை பார்ப்போம். మనం గత కాలంలో మన జీవితంలో మనం ఒకసారి అలా పరిశీలించుకుందాం. என்னுடைய ஆபீஸ்லயோ, என்னுடைய ஒர்க் ஸ்பாட்லயோ, என்னுடைய ஃபேமிலிலயோ வையப்படும் பொழுது நான் திரும்ப பதில் வச்சிருக்கேனா? ఆఫీసులోనో లేకపోతే నా కుటుంబంలోనో, నేను పనిచేస్తున్న స్థలంలోనో నన్ను దూషించినప్పుడు నేను బదులు దూషించానా? அப்படின்னா நம்மளுடைய கிறிஸ்டியானிட்டி వర్త్ என்னங்கிறது நம்ம தான் பார்க்கணும். అలా గనక మనం చేస్తుంటే మన క్రైస్తవం యొక్క విలువ ఏంటనేది మనమే తెలుసుకోవాలి. ఇంకా இன்னமும் நம் மத்தியில், I am not speaking to others, even in our midst, even in CFC members, for many years they have been in our churches, but reviling back. ఇప్పుడు కూడా మన మధ్యన, బయట వారి గురించి నేనేం చెప్పట్లేదు, మన మధ్యన సిఎఫ్సి చర్చిల్లో ఇప్పటికీ బదులు దూషించేవాళ్ళు ఉన్నారు. జీసస్னுடைய గ్లోరీ అది. యేసుప్రభు యొక్క మహిమ అది. அவர் பதில் பேசவே இல்லை. வையப்படும் பொழுது பதில் பேசல. ఆయన తిరిగి బదులు మాట్లాడలేదు. அவர் பிசாசு பிடிச்சவன்னு சொன்னாங்க, ఆయన దెయ్యం పట్టినవాడు అన్నారు. அவர் సమారియన్ சொன்னாங்க, ఆయన సమరయుడు అన్నారు. அவர் வஞ்சிக்கிறவன் சொன்னாங்க, ఆయన వంచకుడు అన్నారు. அவர் குடியன் பெருந்திண்டி அப்படின்னு சொன்னாங்க, ఆయన తిండిపోతన్నారు, త్రాగుపోతన్నారు. భోజన பிரியன் குடிகாரன் சொன்னாங்க, ఆయన త్రాగుపోతన్నారు, భోజన ప్రియుడు అన్నారు. எங்கேயாவது ஜீசஸ் பதில் பேசினாரா? ఎక్కడైనా యేసు ప్రభువు బదులు దూషించారు? அவர் வையப்படும் பொழுது பதில் வையவே இல்லை. దూషింపబడి ఆయన బదులు దూషింపలేదు. அந்த இடத்துல எல்லாம் அவர் பிதாவினிடத்தில் சம்பூர்ணமா தன்னை ஒப்புவித்தார். ఆ సందర్భముల్లో దేవునికి సంపూర్ణంగా ఆయన అప్పగించుకున్నారు. Yes, he committed himself to the Father. తండ్రికి సంపూర్ణంగా అప్పగించుకున్నారు. అలా அவர் பதில் பேசல. ఆయన బదులు దూషించలేదు. இதான் glory of Jesus. ఇదే యేసు ప్రభు యొక్క మహిమ.
வையப்படும் பொழுது பதில் வையாமல் இருக்கிற மகிமை. దూషింపబడినప్పుడు బదులు దూషింపని మహిమ. நம்மளுடைய சில்ட்ரனுக்குலாம் நல்ல ஒரு ஹோம்ஒர்க் கொடுங்க நீங்க. మన పిల్లలకి హోంవర్క్ లాగా ఇవ్వండి ఇంటి దగ్గర. 4 గాస్పెల్லையும் జీసస్కి என்னென்னலாம் சொல்லி அவர் வைதார்கள் அப்படிங்கறது. ఈ యొక్క 4 సువార్తల్లో కూడా యేసు ప్రభు ఏమేమి చెప్పి ఆయన దూషించారు అనేది మీరు అడగండి పిల్లలు. 4 గాస్పెல்ல ஜீசஸ் என்னென்னலாம் சொல்லி அவர்களை வைதார்கள், என்னென்ன பேர்லாம் சொன்னாங்க அப்படிங்கறதெல்லாம் எடுத்து அவர்களுக்கு ஒரு ஹோம்ஒர்க் மாதிரி நம்ம கொடுக்க பழகணும். యేసు ప్రభుకి ఏ మాటల ద్వారా ఆయన దూషించారు అనేదాన్ని రాయమని చెప్పేసి వాళ్ళకి హోంవర్క్ కింద ఇవ్వండి. ఓకే, వైయப்படும் பொழுது அவர் பதில் வையவில்லை. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఓకే, one more verse, second verse, இன்னொரு verse காமிக்கிறேன். ఇంకొక వచనం చూద్దాం. Before his sharers he was silent அப்படின்னு వాసిக்கிறோம். ఆయన బొత్తు కత్తిరించిన వాని ఎదుట మౌనంగా ఉన్నారు అని మనం చదువుతున్నాం. Isaiah chapter 53. యెషయా 53. Isaiah chapter 53 verse 7. యెషయా 53 7వ వచనం మనం చూద్దాం. ప్లీజ్ రీడ్. అతడు దౌర్జన్యం నందును బాధింపబడును, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లియు బొచ్చు కత్తిరించే వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. அதாவது மயிர் அப்படிங்கிறது நம்மளுடைய நேம், ஃபேம், டிக்னிட்டி. ఇక్కడ బొచ్చు అన్నది ఏంటంటే మన పేరు, ప్రఖ్యాతులు, మనకున్న గౌరవం. அதாவது மயிர் கத்திருக்கிறவர்களுக்கு முன்பாக சத்தமிடாது இருக்கிற ஆட்டுக்குட்டி. బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఉన్న గొర్రె పిల్ల. அது என்ன மேல உள்ள மயிர், அது என்ன மேல உள்ள ఆ బొచ్చు అంటే ఏంటి? పైన ఉన్న యొక్క బొచ్చు అంటే ఏంటి? என்னுடைய நேம், ஃபேம், டிக்னிட்டி, நம்முடைய ஃபேமிலி நேம், ஃபேமிலி డిగ్నిటీ அதெல்லாம் இருக்குன்னு வச்சுங்களேன். அதெல்லாம் నా పేరు, నా కుటుంబ గౌరవము, కుటుంబం యొక్క మర్యాద అవన్నీ అనుకోండి. இதை ஒருத்தன் கத்தரிக்கும் பொழுது, ఎవరైనా దాన్ని అలా కత్తిరిస్తున్నప్పుడు యేసు என்ன செய்யல அப்படின்னு வாய் திறக்கல. యేసు ప్రభు ఏం చేశారంటే నోరు తెరవలేదు. சத்தமிடாது இருக்கிறவர், ఆయన మౌనంగా ఉన్నారు. சிலர்லாம் ஜீசஸ் இப்படி சொல்லுவாங்க. కొంతమంది యేసు ప్రభుని ఈ విధంగా అంటారు. நாசரேத்தூர்ல இருந்தப்ப ஜீசஸ்க்கு 2 நேம் இருந்தது. నజరేతులో ఉన్నప్పుడు యేసు ప్రభుకు 2 పేర్లు ఉన్నాయి. ஒன்னு சன் ஆஃப் மேரி, இன்னொன்னு சன் ஆஃப் ஜோசப். ఒకసారి మరియా కుమారుడని, యేసేపు కుమారుడని. ஜீசஸ் புகழணும், நல்ல அவரை மேன்மையா பேசணும் அப்படின்னு சொன்னாங்கன்னா சன் ஆஃப் ஜோசப். యేసు ప్రభుని పొగడాలి, ఆయన గురించి ఏదైనా గొప్పగా చెప్పాలంటే యేసేపు కుమారుడు అనేవాళ్ళు. இயேசுவை இகழ்ச்சியா பேசணும், அவரை డిస్గ్రేస్ பண்ணணும் அப்படின்னா సోన్సో మేరీ సన్ அப்படின்றாங்க. ఆయన తిరస్కారంగా, ఆయన అవమానించి మాట్లాడాలంటే మరియా కుమారుడు అనేవాళ్ళు. அவர் மயிர் கத்திரிக்கிறது అంటే అక్కడ బొచ్చు కత్తిరించడం. சில சமயங்களில் ஜீசஸ்க்கு கோபம் வர்ற மாதிரி பேசுறது. యేసు ప్రభు కోపం వచ్చేటట్లుగా మాట్లాడడం కొన్ని సందర్భాలు. எங்களுக்கெல்லாம் we have one father. మనకి ఒక తండ్రే. What about you man? నీకేంటి, నీ సంగతి ఏంటయ్యా? உனக்கு எத்தனை ஃபாதர்? నీకు ఎంతమంది తండ్రులు? அவருடைய బర్త్ குறித்து பேசுறது, ఆయన జననం గురించి అవమానంగా మాట్లాడడం, அவருடைய మదర్ குறித்து பேசுறது, అతని తల్లి గురించి మాట్లాడడం. என்ன செய்யல அப்படின்னா வாய் சத்தமிடல. ఆయన ఏం చేయలేదంటే నోరు తెరవలేదు. மயிர் கத்திரிக்கும் பொழுது, బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు, డియర్ సిస్టర్స్, ప్రియమైన సహోదరులు, சில சகோதரிகள்லாம் இருக்காங்க, కొంతమంది సిస్టర్స్ ఉన్నారు. என்ன பேசுங்க, నన్ను అనండి ఏమన్నా అంటే, தன்னுடைய புருஷன் தன்னோட ஹஸ்பண்ட் சொல்லுவாங்க, என்ன பேசுங்க. భర్తలతో ఇలా అంటారు, నన్ను అనండి ఏమన్నా అంటే, என்னுடைய பேரண்ட்ஸ பத்தி பேசாதீங்க, మా తల్లిదండ్రుల గురించి మాత్రం మాట్లాడండి, என்னுடைய సిబ్లింగ్స్ பத்தி பேசாதீங்க, మా అక్క చెల్లెలు అన్నదమ్ముల గురించి మాట్లాడకండి. அவ்வளவுதான். அவங்களுக்கு என்ன ஆயிடும் அப்படின்னா ఫ్యామిలీ பத்தி பேசுறாங்கன்னா అவ்வளவுதான், மயிர் கத்திரிக்கிற மாதிரி. అలా కుటుంబం గురించి మాట్లాడారంటే వాళ్ళ కోపం వస్తుంది, బొచ్చు కొత్తరిస్తున్నట్టు. சில ஹஸ்பண்ட்ஸ் இதற்காகவே கோபம் வருதா வரட்டும், வரட்டும். కొంతమంది భర్తలు కావాలనే కోపం వస్తుందా, రానివ్వు అని చెప్పి కావాలని మాట్లాడుతూ కోపం వరణం రావాలి, నీ కోపం రావాలి. హస్బెండ్స్ இருக்காங்க பாரு, అటువంటి భర్తలు ఉన్నారు చూడండి. மயிர் கத்திரிக்கும் பொழுது, బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు, ఇట్స్ నాట్ థియరీ, ఇట్స్ నాట్ బి థియరీ, ఏది మనకి ఒక పాఠంలాగా ఉండకూడదు, లైఫ్, ఇది జీవితం కింద ఉండాలి. we should look unto Jesus. మన యేసు వైపు చూడాలి. மயிர் கத்திரிக்கப்படும் பொழுது சத்தமிடாது இருக்கிற ஆட்டுக்குட்டி, బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు మౌనంగా ఉన్న గొర్రె పిల్ల. See Revelation chapter 13. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం వైపు. Revelation chapter 13 verse 11. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. Chapter 13
verse 11 please read. 13వ అధ్యాయం 11వ వచనం. మరియు இங்க ஒரு டிராகன், ஒரு பீஸ்ட குறித்து நான் வாசிக்கிறேன். ఇక్కడ ఒక క్రూర మృగము గురించి మనం చదువుతాం. please. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. அது ஒரு ஆட்டுக்குட்டிக்கு ஒப்பாக இருந்தது. గొర్రె పిల్ల కొమ్ము అంటే 2 కొమ్ములు దానికి ఉండెను. அவ்வளவுதான். அது டிராகனா, அது பீஸ்டா டிராகனா அல்லது லாம்பா அப்படிங்கிறது தெரியாது. అది గొర్రె పిల్లో తెలియదు, క్రూర మృగమో తెలియదు. ஈவன் சர்ச்சுக்கு சண்டே வரும் பொழுது சில சிஸ்டர்ஸ், சில பிரதர்ஸ்லாம் இருக்காங்க. సంఘము ఆదివారం సంఘమునికి వచ్చినప్పుడు కొంతమంది సహోదరులు ఉన్నారు. எல்லாமே హెడ్ కవరింగ్ இருக்கு. ప్రతి ఒక్కరు ముసుగు వేసుకుంటారు. எல்லாம் లుక్స్ లైక్ ల్యాంప్. అసలు చూడడానికి గొర్రె పిల్లల వల్లే ఉంటారు. 2 கொம்பு மாதிரி தெரியுது. 2 కొమ్ములు మాత్రం ఉన్నాయి. ఏంటివి? பார்த்தா அப்படியே ల్యాంప్ மாதிரி தெரியுது. அப்படியே చూడబోతేనేమో గొర్రె పిల్లలాగా ఉన్నారు. ఎస్, బ్రదర్స్ కూడా அப்படி தெரியுது. బ్రదర్స్ కూడా ఆ విధంగా అనిపిస్తారు. அப்படியே ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అంటారు. அப்படியே பார்த்தா அப்படியே ஒண்ணுமே தெரியாத மாதிரி அப்படி. అసలు ఏమీ తెలియని వాళ్ళ కింద అలా ఉంటారు. ஆனா வீட்ல போனா குத்துறது. కానీ ఇంటికి వెళ్తే మాత్రం అలాగా కొట్టేవారి కింద ఉంటారు. சிலர்லாம் இருக்கா, சில ஹஸ்பண்ட்ஸ்லாம் மனைவியை வண்டே வச்சு కొంతమంది భర్తలు ఉన్నారు, భార్య తల పట్టుకుని అలా కొడతా ఉంటారు. மண்டையை போட்டு அடிக்க வைக்கிறது, తల పట్టుకుని అలా కొట్టడం, குத்துறது, மைத்த பிடிக்கிறது, అలా జుట్టు పట్టుకోవడం, గుద్దడం, பலார் அடிக்கிறது, పడా అని కొట్టడం. இங்க வரும் பொழுது ఇక్కడ వచ్చినప్పుడు ఏమీ తెలియని వాళ్ళగా அப்படி வர்றது. அப்படி சிஸ்டர்ஸ் அப்படி தலை முக்காடு போட்டு அப்படியே லேம்ப், அப்படியே பார்த்தா லேம்ப் மாதிரி இருக்கிறது. సిస్టర్స్ కూడా అలా ముసుగు వేసుకుని చూడడానికి గొర్రె పిల్లల వలే ఉంటారు. அது டிராகன் பீஸ்டா அல்லது லேம்பா எப்படி தெரியும்? అది క్రూర ముఖమా గొర్రె పిల్ల అనేది ఎప్పుడు తెలుస్తుంది? இதுதான் டெஸ்ட். ఈ నోటి దగ్గరే పరీక్ష ఉంటుంది. பேசணும், வாயை திறந்து பேசணும், నోరు తెరిచి మాట్లాడాలి. பேசினா தெரிஞ்சு போச்சா? మాట్లాడితే నోరు తెరిస్తే తెలిసిపోతుంది. See 11 verse 11. అది 11వ వచనంలో. Revelation chapter 13 verse 11. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం. அது ஆட்டுக்குட்டிக்கு ஒப்பாக 2 கொம்புகளை உடையதா இருந்தது. பேசுறப்பதான் தெரியுது அது டிராகன் அப்படின்னு. అది ఘట సర్పం అని మాట్లాడినప్పుడే తెలుస్తుంది. பட் ரியல் lamp எங்க இருக்கு அப்படின்னா ఏషియా 53:7 లో ఇருக்கு రియల్ ల్యాంప్. నిజమైన గొర్రె పిల్ల ఎక్కడ ఉందంటే యెషయా గ్రంథం 53:7లో ఉంది. రెవల్యూషన్ 13:11 డ్రాగన్ బీస్ట్. ప్రకటన గ్రంథం 13:11లో ఉన్నది ఈ యొక్క క్రూర మృగము. ఏషియా 53:7 ల్యాంప్, రియల్ ల్యాంప్. యెషయా 53:7 నిజమైన గొర్రె పిల్ల. మయిర్ కత్తిరిக்கும் పొழுது, బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు வாய் திறக்க மாட்டார், నోరు తెరవలేదు. அப்ப அந்த இடத்துல எப்படி ஒரு గ్లోరీ வெளிப்படுது அப்படின்னா ఆ సమయంలో మహిమ ఎలాగా తెలుస్తుంది, బయటకు వస్తుందంటే அவர் தன்னுடைய ఫ్లెష్ல సాగు கொடுத்தாரு. ఆయన ஒரு డైయింగ్ இருந்தது అங்க. ఆయన యొక్క మాంసములో ఆయన మృతి నిందిన వారి కింద ఉన్నారు ఆ సందర్భంలో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ డైయింగ్ ఆఫ్ జీసస్. అది యేసు ప్రభు యొక్క మరణానుభవం. unless we bear this dying of Jesus, we cannot gain his glory. యేసు ప్రభు యొక్క ఈ మరణమును మనం సంపాదించుకోకుండా మన యొక్క మహిమను మనం సంపాదించలేం, పొందుకోలేం. ఓకే, one more verse. ఇంకొక వచనం, third verse. Matthew chapter 27. మత్తయి సువార్త 27వ అధ్యాయం వైపు తిప్పుదాం. Jesus, he was standing before the governor Pilate முன்னால் நிக்கிறார். ఇక్కడ పిలాతు ముందు ఆయన నిలబడుతున్నారు. See, எவ்வளவோ எத்தனையோ குற்றச்சாட்டுகிறார்கள். ఎంతో మంది ఎన్నో విధంగా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. You please read నేరారోపణ from verse 12. 27:12 నుంచి మనం చదువుదాం. అతను చూచి నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. ఓకే, వారుత్తరం ఒండ్రు சொல்லவில்லை. ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు. ఓకే, verse 13. కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగాను. ఎత్తனையோ కుట్రచాటుகிறாరు. వీరెన్ని నేరములు మోపుతున్నారో ఒన్ను కూడా కేట్లేమే. నీకేమి వినలేదా, నీకు వినపడలేదా? ఏమేన్ కాదులో ఉళువులో ఉనకు? నీకు చెవులున్నాయా? కాదులో ఉళువులో నీ చెవులోకి వెళ్ళలేదు. ప్రియమానవர்களே, జీసస్ పైలట్కి మున్నాల నిக்கிறப்ப எப்படி நின்னார் அப்படினா, యేసు ప్రభు పిలాతు ముందు నిలబడినప్పుడు ఏ విధంగా నిలబడ్డారంటే, పైలట్ కేக்குறார், పిలాతు అడుగుతున్నాడు, ఏమేన్ உன் காதுல உளுந்துச்சா உளுவலையா? నీ చెవులోకి వెళ్ళిందా వెళ్ళలేదా? உண்மையில உள்ளார போல. నిజం చెప్పాలంటే అది నిజంగా ఆయన చెవులోకే వెళ్ళలేదు. ఏ அப்படினா, ఎందుకంటే see one more verse,
ఇంకొక వచనం చూపిస్తాను. Isaiah chapter 42. యెషయా గ్రంథము 42వ వచనము. Isaiah chapter 42. యెషయా గ్రంథము 42వ అధ్యాయము. So glory of Jesus. యేసు ప్రభు యొక్క మహిమ. Verse 19 and 20. 19-20. Wonderful verse about our Lord Jesus. యేసు ప్రభు గురించిన అద్భుతమైన వాక్య భాగం ఇది. నా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడివాడు, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు, నా భక్తుడు తప్ప మరి ఎవడు గురుడివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడివాడు, నీవు అనేక సంగతులు చూచున్నావు గాని గ్రహింపకున్నావు, వారు చెవి ఎగ్గిరు గాని వినుకున్నారు. செவிகளை அவர் செவி ஒண்ணு ஆக்சுவலா அவர் வந்து லிட்டரலா ஒண்ணு செவிடு எல்லாம் கிடையாது, டெஃப் எல்லாம் கிடையாது. ఆయనకి చెవులు ఉన్నాయి, వినపడుతుంది. ఆయన చెవిటివాడు కాదు. ஆனால் எதுவுமே உள்ளார போகாது. కానీ ఆయనకి లోపలికి వెళ్ళదు. புறம்பே இருந்து போகிறது எதுவும் போய் உள்ள தீட்டுப்படுத்தாது. புறம்பே இருந்து வருகிற காரியங்கள், ఇతరులు నేరారోపణలు చేస్తూ వచ్చిన మాటలు ఏవి కూడా ఆయన లోపలికి వెళ్ళవు. எதுவும் உள்ளார போகாது. ఏది లోపలికి వెళ్ళదు. ஏன் அப்படின்னா அவர் பிதாவுடைய சத்தத்துக்கு செவி திறந்திருந்தார். ఎందుకంటే దేవుని యొక్క స్వరమునికి ఆయన చెవుని తెరిచారు కాబట్టి. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, பிறர் நம்மை குற்றம் சாட்டுகையில் కొంతమంది మీ మీద నేరారోపణలు చేస్తున్నప్పుడు ஆண்டவர்ட்ட இந்த ஜெபம் பண்ணும். దేవునితో ఈ ప్రార్థన చేయండి. ஆண்டவரே என்னை செவிடனாக்குங்க. ప్రభువా నన్ను చెవిటివాడిగా చేయండి. Make me a deaf person. ప్రభువా నన్ను చెవిటివాడిగా చేయండి. Make me a blind person. నన్ను గుడ్డివాడిగా చేయండి. நான் கண்ணால கதையும் பார்க்க கூடாது. నేను నా కళ్ళతో దీనిని చూడకూడదు. நான் ஒரு டெஃபா இருக்கட்டும். నేను చెవిటివాడి కింద ఉండాలి. எதுவும் எனக்கு உள்ளார போக கூடாது. ఏది కూడా నా లోపలికి వెళ్ళకూడదు. என்ன எதுவுமே தீட்டுப்படுத்த கூடாது. నా హృదయం అది పాడు చేయకూడదు. ஆனால் அதற்கு மாறாக பிதாவுடைய சத்தத்துக்கு அவர் செவி திறந்திருந்தது. దానికి బదులుగా తండ్రి యొక్క శబ్దమునకు చెవును తెరిచారు. ఎస్, అవును. யாரெல்லாம் ஹோலி ஸ்பிரிட்ல நிறைந்திருந்தார்களோ, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటారో, one mark of spirit filled man, ఈ యొక్క ఆత్మ చేత నింపబడిన వ్యక్తి యొక్క గుర్తు ఒకటి. மறுபடியும் சொல்றேன், మళ్ళా చెప్తున్నాను నేను. among many marks one mark is this. ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తికి ఉన్న అన్ని గుర్తుల్లో ఒక గుర్తు ఏంటంటే, again we'll come back to this. మరలా దీని ఈ వాక్య భాగం దగ్గరకు వద్దాం. So let us turn to 1 Samuel chapter 9. మొదటి సమూయేలు 9వ అధ్యాయం వైపు తిప్పుదాం. Sorry, 1 Samuel chapter 10. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము. 1 Samuel chapter 10. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము verse 27. 27వ వచనమును మనం Here చూద్దాం. we read about King Saul. ఇక్కడ సౌలు రాజు గురించి మనం చదువుతాం. Verse 27. పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనల్ని ఎలాగో రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. அவன் காது கேளாதவன் போல இருந்தான். ఆ చెవిటి వాడనైనట్టు ఊరకుండెను. ஓ, அப்ப உள்ளார எதுவுமே போல அவனுக்கு. అంటే ఆయన చెవుల్లోనికి ఏది వెళ్ళలేదు. சில பேலியாளின் மக்கள் அவனை என்ன சொன்னாங்க அப்படின்னா, இவனா நம்மை ரட்சிக்க போகிறவன் என்று சொல்லி அவனை அலட்சியம் பண்ணினார்கள். కొంతమంది పలికి మాలిన వారు ఏం చేశారంటే, ఇతనా మనల్ని రక్షింపగలవాడు అని చెప్పి అతను నిర్లక్ష్యం చేశారు. ఓకే, ஒரு ஸ்பிரிட் ఫిల్డ్ మ్యాన్ పాప. ఇక్కడ ఆత్మతో నింపబడిన మనిషిని చూడండి. చాప్టర్ 9 அவன் வந்து பரிசுத்த ஆவியானவர், கர்த்தருடைய ஆவியானவர் மேல் வந்தார். ఈ యొక్క 9వ అధ్యాయంలోనే పరిశుద్ధాత్మైన దేవుడు తన మీదకి వచ్చారు. verse chapter 10. 10వ అధ్యాయము chapter 10. 10:10లో మనం దాన్ని చూస్తాం. 1 Samuel chapter 10 verse 10. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనము. in the middle verse, అక్కడ మధ్యలో వాక్యం, தேவனுடைய ஆவி அவன் மேல் இறங்கினதால், దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. தேவனுடைய ஆவி அவன் மேல் வந்ததால், దేవుని ఆత్మ అతని మీద బలంగా వచ్చినందున బట్టి இப்ப அவன் மேல பரிசுத்த ஆவியானவர் இருக்கிறார். ఇప్పుడు ఆయన మీద పరిశుద్ధాత్ముడు ఉన్నారు. என்ன கவனிக்கிறீங்களா? నన్ను గమనిస్తున్నారా? சவுல் மேல பரிசுத்த ஆவியானவர் வந்தார். సౌలు మీద పరిశుద్ధాత్మను అలాగ వచ్చారు. ఓకే, సమ్ బేలియాలిన్ மக்கள், சில வீணா போனவங்க என்ன செய்றாங்க, அவர் குறித்து இவெல்லாம் கிங், இவெல்லாம் ஒரு கிங்கா அப்படின்னு சொல்லிட்டு, పనికి మాలిన వారు కొంతమంది ఏం చేశారంటే ఆయన గురించి నిర్లక్ష్యం చేసి ఇతను కూడా ఒక రాజా అన్నారు. இவனுடைய ஃபேமிலி பேக்ரவுண்ட் எல்லாம் நமக்கு தெரியாதா? వీళ్ళ కుటుంబ వృత్తాంతం మనకి తెలీదా? இவனுக்கு ஒரு பெரிய கனம் வேணுமா? ఈయనకి అంత ఘనత ఇవ్వాలా? இவனுக்கு பெரிய ஒரு ஆஃபரிங் எல்லாம் கொண்டு போகணுமா? ఈయనకి ఏమైనా కానుకలు తీసుకుని వెళ్ళాలా? இவெல்லாம் நம்மளை சேவ் பண்ண போறானா? அவன் ఈయన మనల్ని సేవించబోతున్నాడా? காதுல உழுவுது, చెవులకు அவனுக்கு உள்ளார உழுவுது, వినపడుతుంది, ஆனா கண்டுக்கல. కానీ ఆయన పట్టించుకోలేదు.
அது சீரியஸா எடுத்துக்கல அதை. దాన్ని తీవ్రంగా తీసుకోలేదు ఆయన. அவன் காது கேளாதவனை போல இருந்தான். ఆయన చెవిటి వాడైనట్టు ఉన్నాడు. ஏன் அப்படின்னா ஸ்பிரிட் ஃபில்ட் மேன். ఎందుకంటే ఆయన ఆత్మ చేత నింపబడిన వాడు కాబట్టి. அதே ஹோலி ஸ்பிரிட் அவன் இழந்துட்டான். తర్వాత పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయారు. See, first Samuel chapter 16. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. First Samuel 16. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. அவனை விட்டு ஹோலி ஸ்பிரிட் விலகிட்டார். ఆయన దగ్గర నుంచి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయారు. Verse 14. 14వ వచనం. First Samuel chapter 16 verse 14. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి கர்த்தருடைய ஆவி சவுலை விட்டு நீங்கினார். యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయింది. பரிசுத்த ஆவி ஒரு மனுஷனை விட்டு நீங்கிட்டார். పరిశుద్ధాత్ముడు ఒక మనిషిని చేయి విడిచిపెట్టారు. இப்ப கவனிங்க. ఇప్పుడు గమనించండి. First Samuel chapter 18. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. என்ன பண்றாங்க அப்படின்னா ఆయన ఏం చేస్తున్నాడంటే verse 7. 7వ వచనం 18వ అధ్యాయం 7వ వచనం. ஸ்திரீகள் பாட்டு பாடுறாங்க பாருங்க. ఆ స్త్రీలు పాటలు పాడుతున్నారు చూడండి. சவுலுக்கு 1000 మార్క్ கொடுக்கறாங்க. సౌలుకి 1000 మార్కులు ఇస్తున్నారు. డేవిడ్కి 10000 మార్క్ கொடுக்கறாங்க. దావీదుకి 10000 మార్కులు ఇస్తున్నారు. verse 8. 8వ వచనంలో அந்த வார்த்தை சவுலுக்கு விசனமா இருந்தது. ఆ మాటలు సౌలుకి ఇంపుగా లేనందున அப்ப அந்த ஸ்திரீகளுடைய பாட்டெல்லாம் கேக்குது பாருங்க, காதுல உள்ளார போகுது பாருங்க. ఆ స్త్రీలు పాడే పాటలు ఆయన చెవులోనికి వెళ్తున్నాయి చూడండి. ఇప్పుడు விசனமா இருந்தது. అతనికి ఇంపుగా లేదు, కష్టంగా ఉంది. முன்னால ఎంతకు ముందు பரிசுத்த ஆவியானவர் மேல இருந்தார். పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉన్నప్పుడు அவனை கேவலமா பேசுறாங்க. ఆయన గురించి ఎంత నిర్లక్ష్యం చేసి చాలా తక్కువగా మాట్లాడారు. உள்ளார போல చెవులోనికి వెళ్ళలేదు. ஹோலி ஸ்பிரிட் அவனை விட்டு நீங்கிட்டார். పరిశుద్ధాత్ముడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. அவனை கொஞ்சம் மட்டா பேசினாங்க. ఆయన కొంచెం తగ్గించి మాట్లాడారు. அவ்வளவுதான், உள்ளார போயிடுச்சு. వెంటనే చెవులోనికి వెళ్ళిపోయింది. దట్స్ a difference. అక్కడ వ్యత్యాసం ముందు చూడండి. முதல்லயும் கேவலமா பேசினாங்க, ముందు కూడా ఆయన్ని నిర్లక్ష్యం చేసి మాట్లాడారు. இப்பயும் அவனை தரம் குறைத்து பேசுறாங்க. ఇప్పుడు కూడా ఆయన తగ్గించి నిర్లక్ష్యం చేసి మాట్లాడారు. முதல்ல உள்ளார போல, అప్పుడు చెవులోనికి వెళ్ళలేదు, இப்ப உள்ளார போகுது. ఇప్పుడు చెవులోనికి వెళ్ళలేదు. What's the difference? ఏంటి వ్యత్యాసం? Yes, anointing. అదే అభిషేకము. அபிஷேகம் வேணும், கர்த்தருடைய ஆவியானவர் வேணும். దేవుని ఆత్మ మనకు కావాలి, అభిషేకం కావాలి. தேவனுடைய ஆவியானவர் நம்ம இடத்துல இல்ல அப்படின்னா, దేవుని ఆత్మ మన దగ్గర లేదు అంటే மத்தவங்க சொல்றது எல்லாம் உள்ளார போகும். అందరూ చెప్పేది చెవులోనికి వెళ్ళిపోతాయి. சபையில யாராவது ஒரு வார்த்தை சொல்லுவாங்க, సంఘములో ఎవరో ఒక మాట చెప్తారు, கொஞ்சம் தரம் குறைச்சு பேசியிருப்பாங்க, కొంచెం తగ్గించి మీ విలువ తగ్గించి మాట్లాడారు అనుకుంటా, அது அப்படியே உள்ளார అదే లోపల అలా వెళ్ళిపోతూ ఉంటది. சிலருக்கு சில ஸ்திரீகள் ஏதாவது அவங்க பாட்டா பாடிட்டு போயிடுவாங்க. இந்த ஸ்திரீகளுடைய பாட்டு நம்பவே கூடாது. ఆ స్త్రీలు పాడే పాటలు అసలు నమ్మకూడదు అసలు. వాళ్ళు ఏదో పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అలాగా. அவங்க பாட்டு என்ன, இன்னைக்கு இந்த பிரதர் பேசின மெசேஜ் பவர்ஃபுல் மெசேஜ் இல்ல அப்படின்னு தூக்கி விடுவாங்க. వచ్చి ఈ బ్రదర్ మాట్లాడారు, మెసేజ్ ఎంతో శక్తివంతమైన మెసేజ్ ఇచ్చారు, 10,000 మార్కుని கொடுத்துருவாங்க. వాళ్ళకి 10,000 మార్కులు అని ఇచ్చేస్తూ ఉంటారు. అలా திடீர்னு ஒரு பிரதருக்கு வந்து 1000 మార్క్ கொடுத்துருவாங்க. ఇంకో బ్రదర్ చూసి ఆయనకి 1000 మార్కులు అంటారు. సో సూపర్ அப்படினு போய்டுவாங்க. సూపర్ అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. இந்த பாட்டை நம்பவே கூடாது. అసలు ఈ పాటను నమ్మకూడదు అసలు. இவங்க ஏதாவது தூக்குவாங்க, இறக்கி விட்டுருவாங்க. వాళ్ళే పైకి లేపుతారు, వాళ్ళే పడేస్తారు. நாம் டிஸ்டர்ப் ஆயிடக்கூடாது. దాని గురించి మనం అభ్యంతరపడకూడదు. அது ஹோலி ஸ்பிரிட் இருக்குமானால் ஃபில்டர் பண்ணிடுவார். పరిశుద్ధాత్ముడు ఉంటే దాన్ని అలాగా అనవసరమైన అన్ని తీసేస్తూ ఉంటారు. எதுவுமே உள்ளார போகாது, ఏది లోపలికి వెళ్ళదు. జీసస్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ లా இருந்தார். యేసు ప్రభు సంపూర్ణమైన పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. எத்தனை குற்றச்சாட்டு செஞ்சாலும் சரி உள்ளார போகாது. ఎన్ని నేరములు మోపుతున్నా కానీ లోపలికి వెళ్ళట్లేదు. அருமையானவர்களே, ప్రియమైన వారులారా, பிற குற்றம் சாட்டும் பொழுது ఎవరైనా మీ మీద నేరములు మోపుతున్నప్పుడు அதுக்கு மாறுத்திரம் சொல்ல வேண்டாம். మీరు తిరిగి బదులు చెప్పకూడదు. தெரியும் நமக்கு இது பொய்யாய் குற்றச்சாட்டுதல் அப்படின்னு ఇది నేరారోపణ, ఇది తప్పైన ఆరోపణ అని మీకు తెలుసు. நாம் தொடர்ந்து நாம் தியானிக்கலாம். తర్వాత దీని గురించి ధ్యానిద్దాం. మనం இதனுடைய சீரிஸ் நாம் ఈవినింగ్ அடுத்த సెషన్ దీని కొనసాగింపుగా మనం సాయంత్రం మనం ధ్యానిద్దాం. ஒரு நிமிஷம் ஜெபம் பண்ணுவோம். ఇప్పుడు ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. இயேசுவானவருடைய மகிமை ஆவியானவர் மட்டுமே காண்பிக்க முடியும். యేసు ప్రభు యొక్క మహిమ పరిశుద్ధాత్ముడు దేవుడు మాత్రమే మనకు చూపించగలరు. அவருடைய மகிமை காண்பிப்பது மட்டும் இல்ல, ఆయన మహిమను చూపించడం మాత్రమే కాదు, அந்த மகிமைக்கு ஒப்பாக தேவன் நம்மை மாற்றுவார். ఆ మహిమకు దానికి అనుగుణంగా మనల్ని కూడా అలా మారుస్తారు. இயேசுனுடைய மரணத்தை சுமக்காமலும்
యేసు ప్రభు యొక్క మరణమును మనం అనుభవించకుండా, பரிசுத்தாவியானுடைய வல்லமை இல்லாமலும் పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా அவருடைய மகிமையை நாம் சுதந்திரிக்க முடியாது. ఆయన మహిమను మనం సంపాదించుకోలేము. கர்த்தர் கிருபை செய்வாராக. దేవుడు కృప చూపించును గాక. ஆமென். ఆమేన్.